Namaste, welcome to 9TV Telangana News. Shoulder joint replacement, శస్త్రచికిత్సలు, shoulder joint resettlement, అధునాతన పద్ధతుల గురించి సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో బుధవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ గురువారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ, షోల్డర్ సర్జన్ డాక్టర్ బి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ లో అధునాతన విధానాలు, టెక్నాలజీ, ఇంప్లాంట్స్ గురించి చర్చించడం జరిగింది. సదస్సుకు ప్యారిస్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి షోల్డర్ సర్జన్ డాక్టర్ జీన్ గ్రిమ్బెర్గ్ హాజరయ్యారు. ప్రముఖ షోల్డర్ సర్జన్ డాక్టర్ బి చంద్రశేఖర్, డాక్టర్ అనూప్ రెడ్డిలు మాట్లాడుతూ షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ గత 15 సంవత్సరాలుగా తమ హాస్పిటల్లో చేస్తున్నామని తెలిపారు. మోకాలు మార్పిడి ఆపరేషన్ గురించి ప్రజల్లో ఇప్పటికే మంచి అవగాహన ఉందని, కానీ షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ గురించి ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందని తెలిపారు. So I'm very happy to be here, and I think that Chandra is going really up with his team in shoulder surgery now, and he'll be certainly one of the most famous Indian shoulder surgeons in the future, and hope so anyway. Thanks to you. And that's good for him and good for India, because you really need to get into a shoulder replacement now, because it's the new shoulders prostheses are very good now and give such good result for patients, and sometimes patients have really normal shoulders, so it's a good trend now. And thank you. పూర్తిగా డ్యామేజెస్ సందర్భాల్లో కూడా మన షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా షోల్డర్ ఫ్రాక్చర్స్, ఎస్పెషల్లీ ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్ అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఈ షోల్డర్ జాయింట్ ఫ్రాక్చర్ అయ్యి బాగా పాడైనప్పుడు కూడా మనం షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో వీళ్ళకి ఒక స్పెషల్ రీప్లేస్మెంట్, రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే విధానం బాగా పనిచేస్తుంది. దాంతో ఇప్పుడు మేము ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీ అని ఈ సర్జరీ ప్లానింగ్ సాఫ్ట్వేర్ కూడా వాడటం వల్ల రిజల్ట్స్ దాంట్లో ఇంకా బెటర్గా ఉంటున్నాయి దాంట్లో. సో షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ కూడా రకరకాల కారణాలకి, షోల్డర్ అరుగుదలకి, షోల్డర్ ఫ్రాక్చర్స్కి, షోల్డర్లో మజిల్ డ్యామేజ్కి షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ పనిచేస్తుంది. అదేవిధంగా గురువారెడ్డి చెప్పినట్టు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇటువంటి కీలవాతాలు ఉండే వాళ్ళు కూడా షోల్డర్ ఎఫెక్ట్ అయినప్పుడు షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. సో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ఇందులో. అంటే మోకాలు, హిప్ జాయింట్లో ఉన్న అడ్వాన్స్మెంట్స్ షోల్డర్లో 10 ఏళ్ళ క్రితం లేవు. ఇప్పుడు లాస్ట్ 5-10 years చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. సో దిస్ ఈజ్ నౌ ఈ మోకాలు జాయింట్ రీప్లేస్మెంట్తో ఏ లెవెల్లో ఉందో షోల్డర్ రీప్లేస్మెంట్ అదే లెవెల్లో ఉంది. దాంట్లో పబ్లిక్ అవేర్నెస్ తక్కువ ఉండొచ్చు, కానీ టెక్నాలజీ వైజ్, ఎక్స్పర్టైజ్ వైజ్ షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు నీ రీప్లేస్మెంట్ యాజ్ ఆఫ్ నౌ. I can speak Telugu, so I can speak English. Sorry. I'm very happy to be here. Thanks to Dr. Chandra, who's my former fellow. He's not a fellow anymore, now a colleague. He's been training with me more than 10 years. Operating last 3 days. He's doing very well now, and he's completely independent in arthroscopic latente, which is a very difficult thing to do. And so I'm very happy to see that he was able to just apply what I told him. And now I'm coming for this conference on complex cases and complication of the shoulder surgery and also shoulder replacements, and especially on reverse shoulder arthroplasty, latest trends. And so I'm very happy to be here. And I think that Chandra is going really up with his team in shoulder surgery now. And ముందే సో అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మన డాక్టర్ ఈసారి వచ్చింది రివర్స్ షోల్డర్ కదా, షోల్డర్లో రకాలు ఉంటాయి. మామూలుగా షోల్డర్ అంటే బంతి గిన్నె, ఇక్కడ గిన్నె ఉంటుంది, మన చేయి బంతి ఇలా తిరుగుతారు. రివర్స్ షోల్డర్ అంటే ఇక్కడి నుంచి బంతి పెట్టి ఇక్కడ గిన్నె పెడతారు చేతిలో, అది ఇంకొక పద్ధతి. దానివల్ల బాగా ఉపయోగాలు ఉంటాయి. తర్వాత షోల్డర్ ఇప్పుడు చంద్రశేఖర్ అన్నట్టు బాగా సక్సెస్ఫుల్ ఆపరేషన్. దాంట్లో సార్ వచ్చి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడర్స్ ఇన్ ద వరల్డ్. సార్ గురించి నువ్వు చెప్తావు కదా. యా, సో ఇట్స్ వెరీ ప్లెజర్ అండ్ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ హియర్ సార్. ఓకే, సో మన దాంట్లో ఏంటంటే వీళ్ళు అన్ని చోట్లకి ప్రతిసారికి రారు. వాళ్ళంతా శ్రమ తీసుకొని ఒక్క రోజు కోసం ట్రావెల్ చేసి రావాలంటే
మన ఇన్స్టిట్యూట్స్ పెద్దగా ఉంటుంది తప్ప మనకు అదృష్టం కొద్ది లార్జెస్ట్ ఇన్స్టిట్యూట్. సో లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ పీపుల్ అందరూ ఇక్కడికి వచ్చి చేస్తుంటారు. సో ఆ రకంగా సన్షైన్ బోర్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఇండియా మొత్తంలోనే నెంబర్ 1 స్టేటస్. జాయింట్ రిప్లేస్మెంట్స్లో మనం సెకండ్ లార్జెస్ట్ ఇన్ హోల్ ఏషియా. ఎందుకంటే ఇంక పెద్ద జాయింట్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ లేదు. సో ఆ రకంగా అన్ని ప్రాబ్లమ్స్, స్పైన్, షోల్డరు, స్పోర్ట్స్ ఇంజరీస్, తర్వాత యాక్సిడెంట్స్, నీ రిప్లేస్మెంట్స్, లిప్ రిప్లేస్మెంట్స్, చిన్నపిల్లల ఆర్థోపెడిక్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో దాంట్లో ఇవాళ ఈ షోల్డర్ అనేది ఇంకొక ముందడుగు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీరు అందరూ ఎప్పుడు మొదలు నుంచి మంచి కవరేజ్ ఇస్తారు మనకి సన్షైన్ బోర్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్కి. తప్పకుండా దీన్ని కూడా మళ్ళీ అందరిలోకి తీసుకెళ్ళి అందరికి ఉపయోగపడేట్టు చేద్దాం. కదిలిన ప్రతి జాయింట్ రిప్లేస్ చేయొచ్చు, ఎల్బోస్ రిప్లేస్ చేయొచ్చు, రిస్ట్ రిప్లేస్ చేయొచ్చు, ఫింగర్స్ రిప్లేస్ చేయొచ్చు. అయితే మోస్ట్ కామన్ ఉన్న పాపులర్ వచ్చి మోకాలు, హిప్ జాయింట్, తర్వాత షోల్డర్ జాయింట్. కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది, అంటే రక్తంలో తేడాలు వచ్చి జాయింట్లు దెబ్బతింటాయి. వాళ్ళకి ఒక్కోసారి షుగర్ ఉన్న వాళ్ళకి, ఒక్కోసారి యాక్సిడెంట్ల వల్ల షోల్డర్ ఇదైపోయి అసలు చెయ్యి పైకి కూడా ఎత్తలేకుండా పరిస్థితి వస్తుంది. తర్వాత భయంకరమైన నొప్పి ఉంటుంది షోల్డర్, ఏమాత్రం కదిలినా కూడా. రాత్రిపూట నిద్ర పట్టడం, తర్వాత రిఫర్డ్ పెయిన్ అని చెయ్యంతా లాగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు షోల్డర్ ఆర్థరైటిస్. ఇప్పటిదాకా దానికి ఇంజక్షన్లు చేయడం, లేకపోతే మందులు ఇవ్వడం తప్ప, ఫిజియోథెరపీ తప్ప, షోల్డర్ రిప్లేస్మెంట్ అనేది ఆ ప్రక్రియ లాస్ట్ 20 years నుంచి వచ్చింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. చంద్రశేఖర్ చెప్పినట్టు 3D రీకన్స్ట్రక్షన్, అంటే ఆపరేషన్ చేయడానికి వెళ్ళబోయక ముందే బోన్ మొత్తం మనకి ఎట్లా ఉందో చెప్తే కరెక్ట్గా స్క్రూస్ ఎంత పొడుగు వేయాలి, ఏ డైరెక్షన్ వేయాలి, అవి కూడా ముందే తెలిసిపోతుంది. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎత్తుక్కొని అటు ఇటు వెళ్ళక్కర్లా. ఎందుకంటే షోల్డర్ చాలా డెలికేట్ జాయింట్, దాని చుట్టుపక్కల బోర్డు నరాలు, రక్తనాళాలు ఉంటాయి. కాబట్టి ప్రెసిషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అయినా కూడా ముందే మనకి బేగంపేట బ్రాంచ్లో సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మా ఎండి డాక్టర్ గురువారెడ్డి గారి గైడెన్స్లో యాజ్ ఆర్గనైజ్ చైర్మన్ నేను డాక్టర్ బి చంద్రశేఖర్, షోల్డర్ సర్జన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట. ఇక్కడ మన హాస్పిటల్లో షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్లో అధునాతన విధానాల గురించి ఒక కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా ప్యారిస్ నుంచి డాక్టర్ జాన్ గ్రింబెర్గ్ అనే ప్రఖ్యాతిగాంచిన షోల్డర్ సర్జన్ వారు వచ్చున్నారు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోకాలు రీప్లేస్మెంట్కి సంబంధించి మన పబ్లిక్లో చాలా అవేర్నెస్ ఉంది. మోకాలు రీప్లేస్మెంట్, మోకాలు జాయింట్లు అరుగుతాయని, మోకాలు జాయింట్ మార్పిడి చేస్తారని, దాంట్లో లేటెస్ట్గా రోబోటిక్ రీప్లేస్మెంట్లు రకరకాల పద్ధతులు వచ్చాయని, దాంట్లో మోకాలు రీప్లేస్మెంట్ చేసుకుంటే నొప్పి తగ్గుతుంది, అన్ని రకాల పనులు చేసుకుంటారని అనే అవగాహన మన జనసామాన్యంలో ఉంది. కానీ షోల్డర్ జాయింట్లో రీప్లేస్మెంట్ చేస్తారు, షోల్డర్ జాయింట్స్ కూడా అరుగుతాయి, షోల్డర్ జాయింట్స్ వచ్చే ప్రాబ్లమ్స్కి బాగా డ్యామేజ్ అయిన షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయొచ్చు అనే అవగాహన పబ్లిక్లో చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా దీని తాలూకా షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ యొక్క నాలెడ్జ్ కావచ్చు, షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ యొక్క అవగాహన కావచ్చు, దాంట్లో ఎక్స్పర్టైజ్ కావచ్చు ఇండియాలో ఇంకా కొద్దిగా తక్కువగా ఉంది. కానీ గడిచిన 5 నుంచి 10 ఏళ్లలో షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. జాయింట్ సర్జరీ చేసే ఎక్స్పర్టైజ్లో కావచ్చు, లేకపోతే కొత్త షోల్డర్ జాయింట్ డిజైన్స్ కావచ్చు, వాడే టెక్నాలజీ కావచ్చు, వీటిలో చాలా అడ్వాన్స్మెంట్ వచ్చినాయి. ఈ అడ్వాన్స్మెంట్ వల్ల మనం పేషెంట్స్కి బెటర్ సర్జరీ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మేము మన హాస్పిటల్లో షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు 3D ప్రింటింగ్ టెక్నాలజీ వాడుతుంటాం. ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీలో ఆపరేషన్ కంటే ముందే పేషెంట్ యొక్క బోన్స్ని మనం ముందే 3D ప్రింట్ చేసి ఆ బోన్ సైజు షేప్ని ముందే మెజర్మెంట్ చేసుకుని మనం ఆపరేషన్ చేసే పద్ధతి ఉంటుంది. దీనివల్ల ఆపరేషన్ని మరింత ఖచ్చితత్వంతో చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా ఈ సర్జరీ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అంటాం, అంటే మన ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఉపయోగించుకొని పేషెంట్ యొక్క సర్జరీని మనం ముందుగానే బ్లూ ప్రింట్ టెక్నాలజీ అంటారు. ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీ మన ఇల్లు కట్టుకునేటప్పుడు ముందు ఎలాగైతే బ్లూ ప్రింట్ తీసుకుని ఆ బ్లూ ప్రింట్ ప్రకారం మనం ఇల్లు కట్టుకుంటాం, లేకపోతే ఏదైనా ఒక నిర్మాణాన్ని చేస్తామో, ఈ సర్జరీకి ముందు కూడా ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీ ద్వారా మనం ముందుగానే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ పేషెంట్ యొక్క ఏ సైజ్ ఇంప్లాంట్ లోపల వాడాలి, ఏ పొజిషన్లో దాన్ని ఇంప్లాంట్ పెడితే కరెక్ట్గా ప్రిసైజ్గా కూర్చుంటుంది అనేది ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో మనం నిజం చెప్పాలంటే పేషెంట్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళక ముందే మనం ఆపరేషన్ చేసినట్టు మనం మొత్తం కంప్యూటర్ మీద చేయొచ్చు. ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీ కంప్యూటర్ ముందే సర్జరీ ప్రాక్టీస్ చేస్తాం ముందుగానే. దీనివల్ల ఆపరేషన్ చేసేటప్పుడు ఎటువంటి పొరపాటు జరగకుండా ఖచ్చితంగా పెట్టవలసిన సైజు ఇంప్లాంటు పెట్టాల్సిన ప్లేస్లో పెడితే
దీనివల్ల ఈ పేషెంట్ యొక్క సర్జరీ ఖచ్చితత్వం పెరిగి వాళ్ళ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి, వాళ్ళకి పెయిన్ బాగా తగ్గుతుంది, మూమెంట్స్ బాగా వస్తాయి. షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు చాలామంది రెగ్యులర్ రోజువారీ కార్యక్రమాలు చేసుకోగలుగుతారు, డ్రైవింగ్ చేసుకోగలుగుతారు, లైట్ స్పోర్ట్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ని మేము అడాప్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు సదస్సులో ఈ లేటెస్ట్ ఇన్నోవేషన్స్, ఈ షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ సంబంధించిన ఈ కొత్తగా వచ్చిన అడ్వాన్స్మెంట్స్ గురించి ఈరోజు సదస్సు నిర్వహించబోతున్నాం. దీనికి సుమారుగా 100 మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ తెలంగాణ, ఆంధ్ర ఏరియా నుంచి అటెండ్ అవుతున్నారు. అండ్ డాక్టర్ జాన్ గ్రీన్బర్గ్ పారిస్ నుంచి వచ్చి ఈ సదస్సులో పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళందరికీ ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి ఎడ్యుకేట్ చేయబోతున్నారు. దానికి మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.